అవకాశం ఇస్తారు. అప్పుడు చెప్తాడనమాట చైతన్య మహాప్రభు, ఇతను ముందు జన్మలో సుధాముడు, నాకు ఒకసారి అటుకులు తెచ్చినా కూడా నాకు ఇవ్వలేదు, అర్హత లేదు అని చెప్పేసి అని నేనే తీసుకున్నాను అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు కూడా అతను భిక్షాటన చేసిన దానిలో కొన్ని బియ్యం తీసుకొని నోట్లోకి వేసుకుంటాడు మహాప్రభు. అప్పుడు చైతన్యుడిని వద్దంటారనమాట. అప్పుడు రుక్మిణి మాట వద్దని చెప్పించి, ఇప్పుడు మీరు వద్దంటున్నారా అని చెప్పేసి అంటారనమాట. అయితే అతనికి ఒక వరం ఇస్తాడనమాట, నువ్వు ఎప్పుడు భిక్షాటనకి వెళ్ళినా నేను పక్కనే ఉంటాను, ఎప్పుడు నువ్వు ప్రసాదం తీసుకున్నా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అని చెప్తారనమాట. నువ్వు కూడా సంకీర్తనలో పాల్గొనవచ్చు అంటారనమాట. కొంతమంది ఉంటారనమాట, అక్కడ జమీందారులు ఉంటారనమాట. వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించరు, ఏం శ్రీనివాస్ అంత గొప్పవాడా అని వాళ్ళకి ఈర్ష కలుగుతుంది. అందుకు అతన్ని పరుగు తీయాలని చెప్పేసి గోపాల్ చెప్పరు ఏం చేస్తారంటే, రాత్రికి మద్యము బాటిల్స్ కాళీ పూజలు అవన్నీ అరేంజ్ చేసి పెట్టింటారనమాట. మరుసటి దినం ఉదయం చూస్తే అందరూ అనుకుంటారనమాట, కొంతమంది మెచ్చుకుంటారు, శ్రీనివాస్ ఠాకూర్ చాలా మంచివాడు అంటే. అప్పుడు అంటారు, నేను